భారత ఆర్మీని మరింత స్ట్రాంగ్గా తయారు చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. పాకిస్తాన్ దుర్మార్గపు దాడులను ఎదుర్కొనేందుకు అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని డిసైడ్ అయింది. రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని టెరిటోరియల్ ఆర్మీకి సూచనలు వెళ్లాయి. గతంలో కూడా సైన్యానికి ప్రాదేశిక సైనిక సిబ్బంది సేవలందించింది. టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించిన జాబితాలో చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు. అందులో టీమిండియా మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోని, కపిల్ దేవ్ తో పాటు ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా కూడా ఉన్నాడు. దీంతో మహేందర్ సింగ్ ధోని కూడా బోర్డర్లో యుద్ధం చేస్తాడా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. 2011లోనే మహీకి ప్రాదేశిక సైన్యం గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా దక్కింది. క్రికెట్ కు అందించిన సేవలకు గాను ఈ గౌరవం దక్కింది. పారాట్రూపర్ శిక్షణను కూడా మహీ తీసుకున్నాడు. క్వాలిఫై కూడా అయ్యాడు. దాదాపు 6 సంవత్సరాల క్రితం కశ్మీర్ లోయలో డ్యూటీ సైతం చేశాడు. దాదాపు 15 రోజుల పాటు పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ డ్యూటీ వంటి విధుల్లో భాగమయ్యాడు. అవసరమైతే ఇప్పుడు మహీని కూడా విధులకు పిలిచే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. కానీ ప్రత్యేకంగా మాజీ కెప్టెన్ కు అలాంటి పిలుపేమీ అందలేదు. అయినా సోషల్ మీడియాలో మాత్రం మహేందర్ సింగ్ ధోని గురించి చర్చ జరుగుతోంది.